నమస్కారం. మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మహిళని పట్టుకొని అంత దారుణమైన వ్యాఖ్యల్ని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను. తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా సమస్యల మీద 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి. అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను. తీసుకుంటే రోజా గారి మీద గతంలో కూడా చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సంగతి మనందరము చూసాము. అలాగే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఒక మహిళ, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు. వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా ఏమైనా అంటే సుమోటోగా కేసులు తీసేసుకుంటారు. మరి రోజా గారి మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఆ గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి చేశాడు. హీరోయిన్ కి తక్కువ, వ్యాంప్ కి ఎక్కువ అంటూ 2000 రూపాయలు ఇస్తే ఏమైనా చేసేస్తారు అని చెప్తూ చాలా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారు కదా. దీని మీద సుమోటోగా అతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి రోజా గారికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే అతన్ని అరెస్ట్ చేసి తీరాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మొన్ననే జరిగిన ఉప్పాల హారిక గారి మీద దాడి విషయంలో కూడా ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి కూడా కంప్లైంట్ నమోదు చేయలేదు. దాడి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. కనీసం అరెస్ట్ చేయని పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో మహిళని ఎంత దారుణంగా అవమానిస్తూ, ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి నెలకొనుంది. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రోజా గారికి తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మహిళా లోకం అసహించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను. గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు, ఏం మాట్లాడారు మీరు? వ్యాంప్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది? ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు? రోజా మాట్లాడుతా ఉంది. ఏం మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా పర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి. ఇక్కడంతా కొండలంట తవ్వేశారంట. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఇంకేమన్నారు? 2000కి ఏ పనన్నా చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం, బట్ట కాల్చి మీదేసేస్తాం. ఇదేనా మీ వైఖరి? మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే. మీరు ఈ రోజున ఒక మహిళా మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు, ఎక్స్ మినిస్టర్ ని. అలాగే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని కూడా మీరు కించపరుస్తూ మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళలైతే మీరు గౌరవం ఇవ్వరా? ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి.
మీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి మీ వ్యాఖ్యల్ని ఆయన ఖండించి, ఎందుకంటే ఆయన కూడా ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఇది తప్పు అని మీరు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోజా గారి జరిగిన అవమానం చూస్తే చాలా బాధ అనిపించింది. టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ల పట్ల అర్థం కావటం లేదు. నిజంగానే వీళ్ళకి తల్లి చెల్లి అందరూ ఉన్నారు కదా, ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నుంచి ఇప్పటివరకు లోకేష్, తర్వాత యథారాజ తథా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ల మీద పడి ఏడుస్తున్నారేంట్రా మీరంతా కూడా. ఇక అంతకంటే బతుకు లేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక, మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ? అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది. మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లలో? మరి వాళ్ళంటేనే అంత ఏడుపు ఏడ్చారు ఆ రోజు. ఈరోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా, వాళ్ళకి భర్తలు లేరా, పిల్లలు లేరా? వాళ్ళు బాధపడరా? ఎందుకు ఇంత హీనంగా మనిషి జాతిన మీరు? అసలు మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో పెరగాల. మీ నాన్నగారు మాకు బాగా తెలుసు. మరి ముద్దుకృష్ణనాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరచల. ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు, అన్ని పార్టీలతో కూడా. అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు. ఆయనకు అంత మంచి పేరు ఉంది. అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భానుప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు? నువ్వేంటి అసలు? మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా? ఎందుకు ఈ విధంగా? నీకు అక్కలాంటిది కదా రోజా అంటే. అలాంటి ఆమె మీద అటువంటి పనికిమాలిన నిందలేస్తావా? వేస్తే లోకేష్ సంతోషిస్తాడనుకున్నావా? నీకేమైనా మినిస్టర్ ఇస్తాడనుకున్నావా? నువ్వు చేసే పనే ఏదో పని చేస్తా ఉన్నావు. నువ్వు చేసే అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు. మీ నాన్నకి నీతిమంతుడని పేరుంది. మరి ఆ రోజు ఆయనేమి సంపాదించుకోలే అక్రమంగా అన్యాయంగా. కానీ ఈ రోజు నువ్వు తెగబడి సంపాదిస్తున్నావు కదా. ఇసుకేమిటి? అన్ని రకాల వ్యాపారాలు చేస్తా ఉన్నావు. మైన్స్ ఏంటి? ఇన్ని రకాలుగా అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా దారుణంగా ప్రశ్నించినందుకేమో మరి మినిస్టర్గా చేసినటువంటి రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిందలు తప్పురా. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మీ విలువను పోగొట్టుకుంటున్నారు, మీ సంస్కారాలను బయట పెట్టుకుంటున్నారు. రేపు ప్రజలంతా కూడా చీ అని మిమ్మల్ని రేపు ఎలక్షన్లో మిమ్మల్ని బయటకు తరిమి కొట్టరా? ఇప్పుడేదో తాత్కాలికంగా అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ విధంగా మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఏంట్రా? దరిద్రపు సంస్కృతి. మీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పోయాక ఎంత భ్రష్టు పట్టిందంటానికి మీలాంటి కుక్కమూతి పిందులందరూ రావటమే. అదేవిధంగా మీ నాయకుడే అట్లా తయారయ్యాడు. మీ చిన్న నాయకుడైతే ఇక వరెస్ట్ ఫెలో. ఆయన మాట్లాడే అసలు ఆయన చేయిస్తున్నంత ఆయనే. అందరి మీద కూడా ఆయన ఈ విధంగా ప్రేరేపిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అని రాష్ట్రాన్ని ఒక ఎట్లా రావణ కాష్టంలాగా మార్చారు కదరా మీరు. ఒక్కసారి జనం దగ్గరికి వెళ్ళండి, ఎలా ఉమ్మేస్తున్నారు మీ ముఖాలను తెలుస్తుంది మీకు. ఇవన్నీ కూడా మర్చిపోయి తాత్కాలికంగా అధికారంలో ఉన్నాం, పోలీసులు మా చేతిలో పెట్టుకున్నామని విచ్చలవిడిగా ఇలాంటి మాటలు మాట్లాడితే అది మీకు ఎంత బెడ్స్ కొడుతుందో మీకు అది అర్థం కావట్లేదు. మరి స్త్రీలను గౌరవించడం అనేది ఇదే సంస్కృతి, తెలుగు వాళ్ళ సంస్కృతి. అలాంటి సంస్కృతులు మర్చిపోయినటువంటి కుసంస్కారులు మీరు. ఇలా హీనమైనటువంటి భాషతో ఒక స్త్రీని, ఆమె ఎంత మహానటి, ఒకప్పుడు సినిమాలో ఒక అఖండమైన ప్రధానమైన హీరోలందరితో కూడా నటన చేసినటువంటి గొప్ప నటీమణి కదా. ఆమె దురదృష్టం కొద్ది రాజకీయాల్లోకి వచ్చారో మరి. అలాంటి ఆమె పాపం అడుగడుగునా మాటలు పడుతూనే ఉన్నారు. మరి కానీ ఇలా మాట్లాడి మీరు పలచనవుతున్నారు తప్ప ఆమెకేమీ కాదు. మరి సామెత ఉంది కదా, సింహం పోతుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి, నేను పోతుంటే. అట్లాగే ఆమె దులిపేస్తే మీరెంత చెప్పండి మీరు. అందువలన అట్లా పెద్దవాళ్ళని ఈ విధంగా హీనమైన భాషతో మాట్లాడి మీ దరిద్రపు సంస్కారాలను బయట పెట్టుకోవద్దని తెలియజేస్తా ఉన్నాను.